శివరామ్ గారు, ఈ మధ్య ఈ సెలబ్రిటీ విడాకులు కూడా చాలా హ్మ్. హాట్ టాపిక్ అయిపోతున్నాయి. అంటే జనరల్లీ మనం చూసుకుంటే పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర నుంచి కూడా విడాకులు తీసుకోవడం ఏజ్‌తో సంబంధం అవును. లేకుండా. ఎన్నో సంవత్సరాల రిలేషన్‌షిప్ సడెన్‌గా ఎందుకు విడిపోతున్నారనేది కూడా తెలీదు. లవ్‌లో బ్రేకప్స్ అనేవి చూస్తాం గానీ, ఇంత లాంగ్ టర్మ్ రిలేషన్‌లో కూడా విడాకులు తీసుకోవడం అనేది హాట్ టాపిక్ అవుతుంది. అవును. ఇప్పుడు ఏఆర్ రెహమాన్‌కి విపరీతమైన అవును. అభిమానులు బయట. సో, ఆయన విడాకుల ఇష్యూ కూడా చాలా హాట్‌గా నడుస్తుంది బయట. సో, దీనికి సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి? ఏఆర్ రెహమాన్ గారు 29 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు సైరా బాను గారిని. హ్మ్. దాదాపుగా 29 సంవత్సరాల తర్వాత విడాకులిచ్చారు హ్మ్. సైరా బాను గారికి. అంటే 29, 30 సంవత్సరాల ఏదైతే ఈ మ్యారీడ్ లైఫ్ ఉందో, ఇందులో మరి వారు ట్వీట్ చేసిన విషయంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎక్కడో ఎమోషన్ క్యారీ చేయలేకపోతున్నాము అని వీరు చెప్పిన విషయము, వారి మిసెస్ ప్రెస్ రిలీజ్ ఇచ్చిన విషయంలో కూడా అదే ఎమోషన్స్ ఎక్కడో క్యారీ చేయలేకపోతున్నాము. మా మధ్యలో ఇంకా బాండింగ్ అనేది ఏర్పడట్లేదు. మేము అప్పటికి కూడా కొంత టైం తీసుకుంటున్నాము. అయినా కూడా ఈ టైంలో సెట్ అవ్వట్లేదు అని కొన్ని కోణాలు బయటపడ్డాయి. చూడండి, సెలబ్రిటీ కాబట్టే ఇష్యూస్ బయటకొస్తున్నాయి. అది 'రామ్ చరణ్' అయినా, 'ఏఆర్ రెహమాన్' అయినా, ఇంకెవరైనా సెలబ్రిటీ ఇష్యూస్ తొందరగా బయటకొచ్చేస్తాయి. అయితే అక్కడ వాళ్ళ మధ్యలో 4 గోడల మధ్యలో ఏం జరిగిందంటే అది వారికే తెలుసు. మనకు తెలీదు క్లారిటీగా. అయితే ఇక్కడ చూసుకుంటే అండి, 'ఏఆర్ రెహమాన్' గారికి 3 పిల్లలు. అందులో నాకు తెలిసి ఇంకో 1 మంతో, 2 మంత్స్‌లో అతను తాత కాబోతున్నాడు. రైట్. కాబట్టి ఈ కోణంలో వారు విడాకులు తీసుకోవడం అనేది ఒక విధంగా సొసైటీకి వారు ఒక నెగెటివ్ మెసేజ్ ఇస్తున్నట్టే. ఎందుకంటానంటే అండి, నేను ఈ విషయాన్ని కొద్దిగా క్లియర్‌గా విశ్లేషించాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోని గనక ప్రజలు జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా 80% విడాకులు తీసుకోరు. ఒకవేళ నేను చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ గనక ఈ వీడియోని చూస్తే. ఇప్పుడు చూడండి, నా అనాలిసిస్‌లో నా దగ్గర కూడా నేను కౌన్సెలింగ్ చేస్తుంటాను. నా దగ్గర కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ వస్తుంటారు. నేను కౌన్సెలింగ్ చేస్తుంటాను. నాకు వారు చెప్తున్నటువంటి విషయాలను మీకు మీతో చెప్పే ప్రయత్నం చేశా శ్రావ్య గారు. ఇప్పుడు ఎలా ఉంటదంటే, వైఫ్ అండ్ హస్బెండ్ అది హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, అది ఎవరైనా కానియండి. ఇప్పుడు వాళ్ళలో ఎలా ఉంటారంటండి, జనరల్‌గా ఇప్పుడు హస్బెండ్ రోల్ తీసుకుంటే, హస్బెండ్ ఏదో ఉద్యోగానికనో, లేకుంటే బిజినెస్ అనో, కొంత స్ట్రెస్‌తోని పొద్దునెళ్తాడు, రాత్రి వస్తాడు. ఏదో కోపంలో సంథింగ్ ఏదన్నా భార్య మీద అరిచినా కూడా ఇమ్మీడియేట్‌గా ఏం జరుగుతుందంటే, భార్య కూడా రియాక్ట్ అవుతుంది ఇక్కడ. అంటే భర్త కోపంలో ఉన్నప్పుడు భార్య కూడా కోపంలో ఉండేసరికి ఇద్దరి మధ్యలో ఇగోస్, యాటిట్యూడ్ ఇంకా పెరిగి అది ఎలా అవుతున్నాయంటే వాళ్ళ లైఫ్‌కి డిస్టర్బ్ అవుతున్నాయి. అంటే ఇతను ఏ అంటే ఆమె బి అనడం, ఆమె బి అంటే తిను సి అనడం, సి నిజంగా. అంటే డి అనడం, ఇలా విధంగా పెరిగిపోతుంది. నేనేమంటానంటే, భర్త ఎప్పుడన్నా కోపంగా ఒక మాట అన్నప్పుడు భార్య ఒక్క 10 నిమిషాలు సహనంగా ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి రిపీట్ కావు. అదే విధంగా భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త కూడా ఒక 10 నిమిషాలు సహనంగా ఉండాలి. ఇలా ఉంటేనే లైఫ్ అనేది సక్సెస్‌గా ముందుకెళ్తుంది. లేకుంటే నువ్వు నన్నంటావా? నువ్వేంటి? నీ బతుకేంటి? అనే కోణంలో భార్య, భర్త కూడా అదే విధంగా, అంటే భర్త భార్యని తక్కువ చేసి చూడడము, భార్య భర్తని తక్కువ చేసి చూడడం. ఈ తక్కువ చేసి చూడడం వల్లనే ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ విషయంలో అండి, ఏదైతే ఎమోషన్స్ క్యారీ చేయలేకపోతున్నామంటే, ఇప్పుడు చూడండి, ఎమోషన్స్ ఇవన్నీ కూడా ప్రేమతో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రేమ అనేది వీళ్ళ మధ్యలో లేనప్పుడు ఎమోషన్స్ ఎలా క్యారీ చేస్తారు? ఇప్పుడు ఈయన మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఎప్పుడో వెళ్ళడం, ఎప్పుడో రావడము, తను అలోన్‌గా ఫీల్ అవ్వటము. అంటే చూడండి, అలోన్‌నెస్ కూడా ఒక విధంగా ఈ డివోర్స్‌కి కూడా దారితీస్తుంది. నా హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేడు, నాతో మాట్లాడట్లేడు. అదేవిధంగా హస్బెండ్ కూడా నా వైఫ్ నన్ను పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడాడు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్ళడము, వాళ్ళు కూడా మేము హస్బెండ్స్‌కి సమానంగా, మగవాళ్ళకి సమానంగా సంపాదిస్తున్నాము అనే ఒక అహంకారం వాళ్ళలో రావడము. లేదు నా భార్య అసలు వేస్టు, నేనే నా ఇంటిని నడిపిస్తున్నాను అహంకారం భర్తలో రావడం. ఈ అహంకారం వల్ల కూడా డివోర్స్‌కి దారితీస్తున్నాయి. కాబట్టి ప్రతి వైఫ్, ప్రతి హస్బెండ్ కూడా ఇప్పుడు చూడండి, ఇంట్లో ఉంటున్నారు తప్ప వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఎట్లా అంటే అడ్డుగోడలు వాళ్ళే వేసేసుకుంటున్నారు. రైట్. అంటే ఇప్పుడు చూడండి, ఓ చిన్న ఇష్యూలో కోప్పడి భార్యాభర్తలు నెలలు నెలలుగా మాట్లాడుకోవట్లేదు. ఓ రైట్. చిన్న ఇష్యూలో కోప్పడి. నేనేమంటానంటే, ఇప్పుడు భర్త కోప్పడ్డాడే అనుకోండి. ఒక 10 నిమిషాలో, 15 నిమిషాల తర్వాత దగ్గరకొచ్చి ప్రేమగా దగ్గర తీసుకొని, ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ రా! నేను కోప్పడ్డాను. ఈ విషయంలో నాకు కొద్దిగా స్ట్రెస్ ఎక్కువైపోయో అని ఒక భర్త ఒక్క మెట్టు దిగితే కొంపలేమి అంటుకుపోతాయండి. అదేవిధంగా భార్య కూడా ఒక మెట్టు దిగి, ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ, నేను బాధ పెట్టాను అని చెప్పి, ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడైతే ఈ బాండింగ్ ఏర్పడతాడో ఎమోషన్స్ ఆటోమేటిక్ క్యారీ అవుతాయి కదండీ! రైట్. అంటే ఇప్పుడు ఎంతైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 25 ఇయర్సే మనం పేరెంట్స్ ఆధీనంలో ఉంటాం శ్రావ్య గారు. రైట్. 25 ఇయర్స్ తర్వాత హస్బెండ్ వైఫ్, లేదా వైఫ్ హస్బెండ్ హస్బెండ్. ఆధీనంలో ఉంటారు. అవును. అంటే ఈ లైఫ్ అనేది ఇక చనిపోయేంత వరకు కంటిన్యూ అవుతది. 75 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఇలానే ఉంటదనమాట. కాబట్టి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? అంటే భార్యాభర్తల రిలేషన్స్ ఎలా ఉండాలి? ఎలా ఉండొద్దు? అనేది క్రైటీరియా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శ్రావ్య గారు, భర్త హక్కులేంటి? నా భర్త ఏమి ఇష్టపడతాడు? అనేది భార్యకి తెలిసుండాలి.
అదేవిధంగా భార్య హక్కులేంటి, నా భార్యకి ఏదైతే ఇష్టమో అనేది భర్తకు తెలిసి ఉండాలి. ఈ అండర్స్టాండింగ్ తో ఇద్దరు వెళ్తే గొడవ ఎక్కడదండి? సస్పెన్స్లు అంటే ఇవి అంటారు కదండి, సర్ప్రైజ్లు, సర్ప్రైజ్లు ఇచ్చుకోవడము, ప్రేమతో మాట్లాడము, ఎంత బిజీ ఉన్నా ఒక 5 నిమిషాలు ఫోన్ చేయడము, ఈ విధమైన యాక్టివిటీస్ హస్బెండ్ చేశారనుకోండి, భార్యకు ఆ థాట్స్ ఏ రావు కదా. అదే భార్య కూడా అరే నా భర్త బయట నుంచి ఇంటికి వస్తున్నాడు కాబట్టి నేను కొంచెం మంచిగా ఉండాలి, వారికి ఒక మంచి ఏదైనా డిష్ తయారు చేయాలి, వారిని ప్రేమగా రిసీవ్ చేసుకోవాలి, అదే కోణంలో భార్య బిహేవియర్ ఉందనుకోండి, భర్తకి ఆలోచనలు కూడా రావు కదండి. చూడండి ఇప్పుడు ఎలా అయిపోయాయంటే మన శ్రావ్య గారు కొన్ని విషయాలు చెప్పుకుంటే అంటే కొందరు ఇబ్బంది పడతారేమో, కానీ ఇప్పుడు చూడు నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పిన శ్రావ్య గారు, దాహము, నీరు, నిద్ర మనిషికి బలహీనత, అదే విధంగా సెక్స్ అనేది కూడా మనిషికి బలహీనత. కాబట్టి దేవుడు ఏం చేశారంటే సెక్స్ అనే పదాన్ని మీరు ఒక రైట్ వేలో మీరు తీర్చుకోండి అనేది ఒక మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు లీగల్ వేలో. ఇప్పుడు చూడండి దీన్ని అంటే ఈ జంటను కొద్దిసేపు పక్కన పెడితే కేవలం మనుషులకే జంటలు ఉన్నారా? కాదు, పక్షులకు జంటలు ఉన్నారు, మేల్ ఫీమేల్, జంతువులకు జంటలు ఉన్నారు, మేల్ ఫీమేల్. అలా చూసుకుంటే సృష్టి కూడా ఇప్పుడు ఆకాశం అంటే భూమి, పగలు అంటే రాత్రి, అంటే ఎక్కడ చూసినా మనకు జంట అనేది కనిపిస్తుంది. కాబట్టి దేవుడు కూడా మనుషులను మేల్ ఫీమేల్గా పెట్టించారు, వారు కూడా. అయితే నేను ఏమంటానంటే ఈ సెక్షువల్ లైఫ్కి మనిషి ఎప్పుడైతే దూరం అయిపోతాడో, ఐదర్ స్త్రీ అయినా పురుషుడైనా, వైఫ్ అయినా హస్బెండ్ అయినా, వారిలో కొంత డిప్రెషన్ వస్తుంది, వారిలో నెగిటివ్ థాట్స్ వస్తాయి. అలా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వైఫ్ ఇంకో సోర్స్ చూసుకోవడము, ఆ హస్బెండ్ కూడా ఇంకో సోర్స్ చూసుకోవడం, తద్వారా ఇల్లీగల్ రిలేషన్షిప్స్, క్లాషెస్, పోలీస్ స్టేషన్లు, కేసులు, డివోర్స్ మేజర్ ఇక్కడే. శ్రావ్య గారు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం కాదు. సైకియాట్రిస్ట్ అంటారు, నేను వారితో చాలాసేపు కూర్చొని మాట్లాడిన విషయాలు మీతో చెప్తున్నాను. దాని తర్వాత ఆండ్రాలజిస్ట్ అంటారు, అంటే వీళ్ళు సెక్స్ డాక్టర్స్ అంటారు. వారితో కూడా నేను మాట్లాడిన తర్వాత వారి ఇచ్చిన విశ్లేషణ మీకు చెప్తాను శ్రావ్య గారు. అత్యధికంగా వారి దగ్గరకు వచ్చే కేసెస్ కేవలం సెక్షువల్ లైఫ్లో నా వైఫ్ నాకు సపోర్ట్ చేయట్లేదు, నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయట్లేదు, ఈ ఒక్క రీజన్స్తోనే వస్తున్నారు. తద్వారా ఏమవుతున్నాయంటే ఇద్దరు డిఫరెంట్ వేస్, మా ఇద్దరి మధ్యలో గోడ లేకున్నా కూడా ఒక పెద్ద గోడను నిర్మించుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే డిస్టర్బ్ అయిపోతున్నారు, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. మీరు సెలబ్రిటీ కాబట్టే మీడియాలోకి వస్తుంది, సెలబ్రిటీస్ కాకుండా మీరు ఎన్నో కేసెస్ శ్రావ్య గారు కోర్టులో పెండింగ్ ఉన్నాయి, డివోర్స్ కేసెస్ తెలుసా. నా హస్బెండ్ నన్ను చూడట్లేడు, నాతో సరిగా మాట్లాడాడు, నన్ను దగ్గరకు తీసుకోడు, నాతో కలవడు. అదేవిధంగా వైఫ్ సేమ్ కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్యలో మంచి లైఫ్ ఉండాలంటే అండి, సైకియాట్రిస్ట్, ఆండ్రాలజిస్ట్ చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఒక కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్, అట్లీస్ట్ వీక్లీ 3-4 టైమ్స్ మీరు సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. తద్వారా ఏమవుతుందంటే మీలో ఒక నెగటివ్ థాట్స్ రావు, మీలో ప్రేమ బాండ్ అవుతుంది, ఎమోషన్స్ క్యారీ అవుతాయి. ఇప్పుడు చూడండి ఏదో సమయంలో మనుషులమండి, తప్పులు చేస్తాం, ఏదో సమయంలో భర్త భార్యను కోప్పడము, భార్య భర్తను కోప్పడము, ఇలా జరుగుతాయి. కానీ భార్యనా భర్తైనా కోప్పడి ఒక 5-10 నిమిషాలకు దగ్గరికి వెళ్ళాలి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా, నేను అన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా, నేను కూడా. ఈ విధంగా సారీ అనే బాండింగ్తో వెళ్తే, అంటే భర్తకి ఇష్టం వచ్చినట్టుగా భార్య ఉండడము, భార్యకి ఇష్టం వచ్చినట్టుగా భర్త ఉండడం, ఈ యాక్టివిటీస్తో గనక వెళ్తే ఈ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నాకు పొద్దున కొట్టాడు కదా, అస్సలు ఇంకా నెలలు, సంవత్సరాలు కూడా మాట్లాడుకోలేనటువంటి భార్య భర్తలు మన సొసైటీలో ఉన్నారు శ్రావ్య గారు. కాబట్టి ఈ యాటిట్యూడ్ ఉండదు. మీరు పొద్దున కొట్లాడుకున్నారా, రాత్రి బెడ్ మీదకి వెళ్ళేసి అవన్నీ మర్చిపోవాలి, మళ్ళీ తెల్లారి ఫ్రెష్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఈ విధంగా చేస్తే మనకు డిస్టర్బెన్స్ అనేది రాదు, డివోర్స్ అనే కాన్సెప్ట్ రాదు. మీరు ఇంకో విషయము శ్రావ్య గారు, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ విషయాన్ని తీసుకుంటే, ఎందుకంటే సబ్జెక్ట్ ఆయన మీద వస్తుంది కాబట్టి, వారి ముస్లిమ్స్, ముస్లిం కాదు కదా, అది వేరే విషయం. అతను కన్వర్టెడ్ ముస్లిం, అది వేరే విషయం ఆ సబ్జెక్ట్. కానీ ప్రజెంట్ అయితే ఇస్లాం ప్రకారంగానే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ వైఫ్ బై బర్త్ ముస్లిం, వాళ్ళ పిల్లల పెళ్లి కూడా ఆయన ఇస్లాం పద్ధతిలోనే చేస్తాడు, అది వేరే సబ్జెక్టు. నేనేమంటానంటే వారికంటూ ఒక స్క్రిప్చర్ ఉంది, ఇప్పుడు ఖురాన్ అనే స్క్రిప్చర్ ఉంది, వారికంటూ ప్రవక్త టీచింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను 3 టీచింగ్స్ చెప్తా శ్రావ్య గారు, మీరు ఆశ్చర్యపోతారు. ఈ టీచింగ్స్ కనుక ఏఆర్ రెహమాన్ వారి భార్య కనుక రెగ్యులర్ గా ఈ టీచింగ్స్ కి దగ్గర అవుతే ఈ ప్రాబ్లం రాదు. కాబట్టి నేను వారికి ఏఆర్ రెహమాన్ గారికి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ టీచింగ్స్ ఏంటంటే, మీరు ఏదైతే ఇష్టపడతారో మీ పొరుగు వారికి కూడా అదే ఇవ్వండి అని చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఎలా అంటే, నాకంటూ నేను ఏదో బిర్యానీ ఇష్టపడి ఎవడో అడుక్కునేటోడు వస్తే మనకు సద్దనం పెట్టడం కాదు కాన్సెప్ట్. మీరు ఏది ఇష్టపడతారో మీ పొరుగు వారు కూడా అదే ఇష్టపడండి అని అన్నారు. నేనేమంటున్నాండి, పొరుగు వారికి అదే ఇష్టపడండి అని చెప్పిన మొహమ్మద్ ప్రవక్త, నీ భార్య విషయంలో ఇంకెలా ఉండాలండి? నీ భార్యకి నువ్వు ఇంకెంత అంటే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 ఇష్టపడితే నీ భార్య 200 ఇష్టపడాలి ఇప్పుడు, అవునా కదా? మరి ఈ టీచింగ్స్ ఏఆర్ రెహమాన్ అంటే ఆయన కనీసం గ్రహించాడా? ఇప్పుడు 2వ టీచింగ్ చూసుకుందామండి. నీ వల్ల నీ పొరుగువాడు నీ చేతితో కానీ, నీ కాళ్ళతో కానీ, లేదా నీ నోరుతో కానీ నీ పొరుగువాడు అశాంతికి గురవుతే వాడు ముస్లిం కాదు అని చెప్పాడు మొహమ్మద్ ప్రవక్త. ఇది టీచింగ్స్. నేను చాలా మంది ఇస్లామిక్ స్కాలర్స్ తో మాట్లాడిన విషయం మీతో చెప్తున్నానండి. పొరుగువాడే నీ కారు ద్వారా, నీ నోటి ద్వారా, చేతుల ద్వారా అశాంతికి గురైతే వాడు ముస్లిం కాదన్నప్పుడు
నీ భార్య ఫెడప్ అయింది కదండి 30 years లో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. 30 years అంటే ఏంటండి నాట్ జోక్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి నాకు తెలిసి relation? వారి ఏజ్ 55 ఆ టైం అవును. అంటే ఈ టైంలో అసలు డివోర్స్ తీసుకోవాలండి వాళ్ళు ఇప్పుడు షష్టి పూర్తి ఇంకా చేసుకోవాల్సిన వయసులో ఏముంటుందండి ఇప్పుడు? అంటే నీ భార్య విషయంలో నువ్వు ఎలా ఉన్నావు అంటే పొరుగువాడి విషయంలోనే అశాంతికి గురి అన్నారు నీ భార్య నీ విషయంలో ఎంత డిస్టర్బ్ అయింది నువ్వు గ్రహించాలి కదా మ్యూజిక్ కాదు కదా నీకంటూ ఒక కుటుంబం ఉంది భార్య ఉంది 3 పిల్లలు ఉన్నారు ఇంకా మూడో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు శ్రావయ్య గారు మీరు ప్రవక్త దగ్గరికి ఒక శిష్యులు వస్తారు వారి టీచింగ్స్లో ఓ ప్రవక్త మా అందరిలో ఎవరు బెస్ట్ అని అడుగుతారు ఓకే. క్వశ్చన్ అడుగుతారు ప్రవక్తని ఆ. ప్రవక్త అంటే మా అందరిలో ఎవరు బెస్ట్ అంటే దేవుడి దృష్టిలో ఎవరు బెస్ట్ అనేది వారి క్వశ్చన్ అన్నమాట Question, అర్థమైంది. ప్రవక్త ఏమంటారు తెలుసా మీ భార్యల దృష్టిలో ఎవరైతే బెస్టో వారే దేవుడి దృష్టిలో బెస్ట్ అని చెప్తారు Right. ఇది ఎంత పెద్ద విషయము శ్రావయ్య గారు ఇది వారి ప్రవక్త టీచింగ్స్ అవును. ఇంత క్లియర్ గా ఉన్న తర్వాత మరి నువ్వు ఎందుకు గ్రంథానికి దూరం అయిపోయావు ప్రవక్త టీచింగ్స్ కి దూరం అయిపోయావు భార్య విషయంలో బెస్ట్ అయిన వాడే దేవుడి దృష్టిలో బెస్ట్ అని చెప్తున్నాడు కదా ప్రవక్త Right. మరి నువ్వు నీ భార్య దృష్టిలో బెస్టా అనేది నువ్వు ఆలోచించాలి కదా ఎంతసేపు మ్యూజిక్ కాదు కదా ప్రపంచము నీకంటూ భార్య ఉంది పిల్లలు ఉన్నారు కదా నీకంటూ స్క్రిప్చర్ ఉంది కదా నువ్వు ఎందుకు ఫాలో అవ్వట్లేదు ఆమెను ఇప్పుడు నువ్వంటే సరే నువ్వు మేలు సరే నీకంటూ ఒక సెలబ్రిటీ హోదా ఉంది ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి మరి Right. ఆవిడ ఇంకా మిగతా జీవితం ఒక డిప్రెషన్కి లోనై Right. ఇంకేదైనా చేసుకుంది అనుకోండి ఎవరు జవాబుదారీ ఇవ్వడు కాబట్టి మనకంటూ ఒక మాన్యువల్ ఉంది శ్రావ్య గారు Right. ముస్లిమ్స్ అనుకుంటే ఖురాన్ అనుకుంటే క్రిస్టియన్స్ అనుకుంటే బైబిల్ అనుకుంటే మనకంటూ వేదాలు ఉపనిషత్తులు అనుకుంటే ఈ మాన్యువల్ కి మనకు దగ్గర అవుతే మనం మన లైఫ్ సిస్టమేటిక్ ఉంటుంది శ్రావ్య గారు Right. మాన్యువల్ కి దూరం అయిపోతున్నాం కాబట్టి మన లైఫ్ డిస్టర్బ్ అయింది ఏ రెహమాన్ విషయంలో కూడా అదే జరిగిందని నా విశ్లేషణ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంటే నిజంగా ఈ చిన్న ఏజ్ లో కొంతమంది విడిపోయారంటే అర్థం ఉంది. ఒక 30 ఏళ్ల రిలేషన్ వాళ్ళ మీరు అన్నట్టు వాళ్ళ ఏజ్ దగ్గర 50+ ఈ టైంలో విడిపోయి వాళ్ళు సాధించేది ఏంటి వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి రైట్ ఒక సెలబ్రిటీగా ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటి అంతే ఇలాంటి విషయంలో చాలా చక్కని విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్